హిందీ వర్సెస్ తమిళ్ మధ్యలో తెలుగు అన్నట్లు తయారైంది లాంగ్వేజ్ వార్ లో ప్రస్తుత పరిస్థితి. త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ముఖ్యమంత్రికి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అయితే ఈ వార్ లోకి ఎంటర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. త్రిభాషా వివాదంపై జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ చేసిన కామెంట్స్ సౌత్ లో పొలిటికల్ హీట్ ను మరింత రాజేసింది. హిందీ భాషను వ్యతిరేకించడంపై పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్పందించారు. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. అన్ని భాషలు అవసరమే అంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంటోంది. వ్యక్తిగతంగా హిందీ ఇతర భాషల్ని నేర్చుకోవడాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదంటున్న డీఎంకే కేంద్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ స్కూల్స్ వంటి విధానాలతో హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దుతోందన్నారు. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి తర్వాత జరుగుతున్న ట్వీట్ వార్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు సౌత్ ఇండియాలో రాజకీయ దుమారం అనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే అలాగే నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే త్రిభాష వ్యవహారానికి సంబంధించి హిందీని బలవంతంగా మా పైన రుద్దుతున్నారు, హిందీ కాకుండా మా మాతృభాషను మేము ఫాలో అవుతాం అంటూ కూడా తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి కామెంట్స్, ఈ వ్యవహారానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో మాట్లాడారు. బలవంతంగా ఏ భాషను కూడా రుద్దొద్దు, కానీ త్రిభాష విధానం అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక నైపుణ్యం అనేది పెరుగుతుంది. ప్రతి విద్యార్థులకు కానీ లేదంటే చదువుకునే పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ మూడు భాషల పైన పట్టు వస్తుంది. కాబట్టి భారతదేశంలో కానీ ఇతర దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ హిందీని వద్దు అనడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్స్ తర్వాత డిఎంకే నుంచి అదేవిధంగా నటుడు ప్రకాష్ రాజ్ నుంచి కూడా కాస్త ఆరోపణలు వచ్చాయి. వాళ్ళంతా కూడా కామెంట్ చేస్తున్నారు, ట్వీట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బలవంతంగా హిందీని మా పైన రుద్దొద్దు, మా మాతృభాషను మేము కాపాడుకునే భావన, మా స్వాభిమానాన్ని మేము కాపాడుకుంటాం, మా తల్లి లాంటి భాషను కాపాడుకుంటాం, ఇది హిందీని వ్యతిరేకించడం కాదు అంటూ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గతంలో ఏవైతే హిందీని బలవంతంగా సౌత్ ఇండియా పైన రుద్దుతున్నారంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ ను కూడా వాళ్ళు ట్యాగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వివాదం మరింత పెరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మరొకసారి దీనిపైన క్లారిటీ ఇచ్చారు. గతంలో నేను బలవంతంగా హిందీని రుద్దడం అంశానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకించాను. ఆ విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో ఇప్పటి వరకు కూడా నేను ఖచ్చితంగా అనుకూలంగానే ఉన్నాను. కానీ హిందీ అనేది బలవంతంగా రుద్దకూడదు, కానీ హిందీ భాష కూడా రావాలి. తమిళనాడుకు సంబంధించినటువంటి సినిమాలు హిందీలో డబ్బు అవుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి డబ్బులు కావాలి, కానీ హిందీ భాష వద్దా అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అయితే బలవంతంగా రుద్దడానికి ఏ భాష అయినా కానీ బలవంతంగా ఎవరిపైన రుద్దకూడదు, కేవలం ఆ భాషలో ప్రావీణ్యం కానీ లేదంటే దానిలో జ్ఞానం కానీ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా అన్ని భాషలు నేర్చుకుని ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యంగా హిమాలయాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆలయం ఉంది, దాంతోపాటు వాళ్ళ కుమారుడికి సంబంధించినటువంటి ఆలయం దక్షిణ భారతదేశంలో ఉంది అంటూ కూడా మరొకసారి ఫిట్ చేశారు. ఇలాగా అన్ని భాషలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు
సంబంధించినటువంటి ఒక దేశంగా భారతదేశం ఉంది కాబట్టి అన్ని భాషలు కూడా మనకి చాలా ముఖ్యంగా ఉంటాయి. దక్షిణాదిలో ఉన్నటువంటి తెలుగు, అలాగే కన్నడ, మలయాళం వీటన్నింటితో పాటు హిందీ కూడా, ఉత్తరాదిలో ఉన్నటువంటి హిందీ కూడా చాలా ముఖ్యమైనది. అన్ని భాషలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ భాషని కూడా బలవంతంగా ఎవరిపైన రుద్దకూడదు. ఈ విధానానికి నేను వ్యతిరేకం అంటూ కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి తన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు డిఎంకే వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.